ఈమె ఇంకా ఏం చెప్తుందంటే హార్డ్ ట్రూత్ ఏంటంటే అట్ ద ఎండ్ ఫలితం వస్తేనే, రిజల్ట్ వస్తేనే, సక్సెస్ అయితేనే ఎవరైనా నీకు వాల్యూ ఇస్తారు. లేదంటే నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ పడిన శ్రమ ఇదంతా వేస్ట్ అయిపోతుంది, విఫలమైపోతుంది, ఎవరు చూడరు. సక్సెస్ అయితేనే దానికి వాల్యూ ఉంటుంది అని చెప్పి వాపోతుంది. యాక్చువల్లీ కరెక్టే, విచ్ ఈస్ వెరీ ట్రూ. ఎంత కష్టపడ్డాం అన్నది కాదు, ఫలితం వచ్చిందా లేదా అంతే. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ హార్డ్ ట్రూత్ దట్ ప్రస్తుతము ఒక జాబ్ కి 100 మంది 200 మంది ఉన్నారు. అదే యూపీఎస్సీకి ఉన్న ఒక 100 పోస్టులకి 200 పోస్టులకి లక్షలు 1:100 1:1000 కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో యునో నాట్ ఆల్ పీపుల్ హూ ఫెయిల్డ్ ఆర్ ఎల్స్ హూ హ్యావెంట్ క్రాక్డ్ ఇట్ అనే వాళ్ళు వేస్ట్ కాదు. నాట్ హూ సక్సీడెడ్ ఆర్ బ్రిలియంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ కాదు. పోయేది పాయింట్స్ లోనే. ఆ పాయింట్స్ లోనే సక్సెస్ ఫెయిల్యూర్ డిటర్మైన్ అవుతుంది. అది ఐఐటి ర్యాంక్ అయినా, అది బిట్స్ పిలాని అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 0.001. అది రన్నింగ్ రేస్ లో చూసినా గానీ మైక్రో సెకండ్స్ లోనే ఫస్ట్ కి, సెకండ్ కి, ఫిఫ్త్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చిన టాప్ అని కాదు, ఏ 7th 5th వచ్చినోడు వేస్ట్ అని కూడా కాదు. కానీ మెడల్ వచ్చేది విన్నర్ కి, రన్నర్ కి, మహా అయితే 3rd బ్రాంజ్ కూడా. మిగతా వాళ్ళంతా వేస్ట్ అని కాదు కదా. బట్ వాళ్ళ కష్టం అంతా విఫలమైనట్టే కదా. అట్లా చూడరు కదా. నెక్స్ట్ ఇయర్ కానీ ట్రై చేస్తూ ఉంటారు అంటిల్ దే సక్సీడ్.